నువ్విప్పుడు రాకపోతే ఇక్కడే నా గొంతు కోసుకొని చస్తాను. సూర్య, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ముందు కత్తి కింద పడి. నువ్వు వస్తానంటేనే. ఏమిట్రా బెదిరిస్తున్నావా? నువ్వు రాకపోతే చస్తాను అంటున్నాను. సూర్య, నీకు నీ పంతం కావాలా, నా అంతం కావాలా? సూర్య, నీ పంతాన్ని అంతం చేస్తావా, నా అంతం చూస్తావా? ఇక నిన్ను రమ్మని బలవంతం చేయను నాయనమ్మా. నువ్వు వ్రతం వైపు అడుగేస్తే కత్తి తీస్తాను, లేదంటే కోసుకుంటాను. ఒరే, ముందు కత్తి కింద పడే. వస్తానులే, ముందు కత్తి కింద పడే. వస్తావా నాయనమ్మా? వస్తానని చెప్తున్నాను కదరా, కత్తి కింద పడే. నీకు ఈ రేంజ్ చూపిస్తే గానీ మాట వినవని తెలిస్తే ఇదే ముందు చూపించేవాడిని. అనవసరంగా అంత వాగాను. నా మాట వినరా, నా మాట విను. కత్తి కింద పడే. వస్తానులే. సారీ నాయనమ్మా, నాకింకేం చేయాలో తెలియలేదు. ఇంకెప్పుడు ఇలా చేయకురా సూర్య. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నువ్వు బాగుండాలిరా, కలకాలం బాగుండాలి. నీ ఆశీర్వాదం ఉంటే ఎందుకు బాగోన్నాయనమ్మా? బాగుంటాను, కలకాలం బతుకుతాను. నా గురించి నువ్వు బాధపడుతున్నది పోతుందిలే నాయనమ్మా. నువ్వు కోరుకున్నదే జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అవును నాయనమ్మా, నా ఒక్కడి ఇష్టం కన్నా మీ అందరి ఇష్టమే నాకు ముఖ్యం నాయనమ్మా. మీ కోరికే నాకు ముఖ్యం. కాకపోతే ప్రెజెంట్ ఇలా ఉండక తప్పదు. పద నాయనమ్మా, వెళ్దాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాత్మజాయ నమః. ఓం సూర్యాయ నమః. ఓం భూతాయ నమః. ఓం దక్షాయ నమః. ఓం గణపతియే నమః. ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః. ఓం వాణీప్రదాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శ్రీమన్మహాగణాధిపతయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గౌరీపుత్రాయ నమః. ఓం గణేశ్వరాయ నమః. ఓం స్కందాత్మజాయ నమః. ఓం అవ్యయాయ నమః. ఓం భూతాయ రా నాయనమ్మా. నేను పిలిస్తే రానన్నారు. వీడేం చెప్పి తీసుకొచ్చాడు? చూస్తుంటే వీడు పెద్ద కంత్రిగాడిలాగే ఉన్నాడు. ఇటొచ్చావండి నాయనమ్మా. వ్రతం దగ్గరికి రా. ఇక్కడ దాకా వచ్చాను కదా, ఇక నన్ను బలవంత పెట్టకు. సరే.
ఇంక నేనేమీ వివరించి చెప్పనక్కర్లేదనుకుంటా. యు ఆర్ ది లూజర్, ఐఎమ్ ద విన్నర్. చాల్. ఎందుకు? ఎందుకేంటి, ఓడిపోయావుగా. పెద్ద బావ గారు, యాక్చువల్లీ ఇది మీతో ఆడించిన నాటకం అండి. నేనాడే ఈ జగన్ నాటకంలో మిమ్మల్ని ఒక పావులా వాడుకున్నాను. ఎస్, అర్థం కాలేదా? ఈ వ్రతానికి నా వాళ్ళందరూ, ముఖ్యంగా అమ్మమ్మ ఉండాలని కోరుకున్నాను. రామన్నారు, నువ్వొచ్చావు, నీతో రప్పించాను. దట్స్ ఆల్. సమంత, ఎనీవే, చేసిన హెల్ప్కి థ్యాంక్స్. కాసేపు ఎక్కడైనా ఉండు. వ్రతం అవ్వగానే ప్రసాదము పంచామృతము తీసుకొచ్చిస్తాను. నేను నీకిస్తాను, నువ్వు మర్చిపోలేని స్ట్రోక్. సరే, ఈలోపు అదేంటో వెళ్ళి ఆలోచిస్తూ ఉండు. అమ్మా, సమంత గారు వచ్చి కూర్చోండి. స్వామివారి ముఖ్య వ్రతం ప్రారంభిస్తాను. అదేంటమ్మా, ఇప్పటి వరకు బాబు మీతోటే ఉన్నాడు కదా, ఎక్కడికి వెళ్ళాడు? వచ్చాను పంతులు గారు. ఓహో, బట్టలు మార్చుకోవడానికి వెళ్ళారా? సరే సరే, కూర్చోండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. హరి ఓం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం ఏకవర్ణం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం జ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయారం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభద్భాసాంగం. ఈ వ్రతం ఎలా చెడగొట్టాలో తెలియడం లేదే. విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఎంత ఆలోచించినా ఒక్క ఐడియా కూడా రావడం లేదు. ఆదిభూతాయ భూభృతే సదైకరూపరూపాయ ఏం చేయాలి? ప్రభ విష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సంగీతమస్తం సరసీరవేక్షణం సహారవక్షశుక్లశోత్రం ఏమిటి సామాన్య? ఏంటా, మీరంతా ఒక్కటే అని తెలుస్తుంది. పంతులు గారు, అమ్మా, మీరు వ్రతం కానివ్వండి, అవేం పట్టించుకోకండి. అలాగేనమ్మా. విశ్వాకారం గగన సదృశం ఏకవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం హా, అవునులే, ఎంతైనా నేను పరాయిదాన్ని కదా, అలాగే చూస్తున్నారు. సామాన్య, ఏమిటా మాటలు? పరమాగతి అవ్యయ పురుష
నా మాటలే మీకు వినిపిస్తున్నాయి. మీరు చేసే పనులు మీకు కనిపించడం లేదు. నేనేం చేశాను? ఏం చేశారా? అసలు మీరేగా ఈ వ్రతానికి ఎవరిని వెళ్ళొద్దని చెప్పింది. మీరే చెప్పి మీరే వస్తే అసలు మేమేమనుకోవాలి? అందరిలో ఒకటి, సపరేట్ గా ఒకటి. సామాన్య, అలా ఇంకా ముందొకటి చెప్పి వెనకొకటి చేసే వ్యక్తిత్వం కాదు నాది. నేను ఇష్టంతో రాలేదు, రావాల్సి వచ్చాను. అది కాదు గ్రాండ్మా, నేను చెప్పేది. నీ అనుమానాన్ని నివృత్తి చేసే సమయం కాదు ఇది. తర్వాత చెప్తాను. తర్వాత బాగుంది. ఇక్కడ మనుషులు చచ్చిపోయినా వీళ్ళకి వ్రతమే ముఖ్యం అనుకుంటా. కనీసం చూపు కూడా తిప్పడం లేదు. చిచ్చి, అసలు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. అమ్మా సామాన్య, ఇదిగో నా మాట విను, నా మాట విను సామాన్య. ఇదిగో సామాన్య, ఆగు. ఎందుకు ఆగాలంటే? ఎందుకు ఆగాలి? ఇంకా ఎందుకు నేను ఇక్కడ ఉండాలి? సూర్య పక్కన నేను కూర్చోవాల్సింది అది కూర్చుంది. మీ అబ్బాయితో పెళ్ళై నేను చేయాల్సిన వ్రతాన్ని అది చేస్తుంది. ఆ ఘోరాన్ని నా కళ్ళతో నన్ను చూడమంటారా? సామాన్య, మనం చూడ్డానికి వచ్చావా? చెడగొట్టడానికి వచ్చాం. ఇంకేంటి చెడగొట్టేది? ఆల్రెడీ వ్రతం కూడా మొదలైపోతేను. మొదలైతే ముగించలేమా? ఎలా అంటే? నాకొక్క ఐడియా కూడా రావడం లేదు. నాకొచ్చింది. ఏంటతే గారది? సత్యనారాయణ స్వామి వ్రతానికి ముఖ్యంగా కావాల్సిందేంటి? ఫోటో. నువ్వు మరి ఇంత సింపుల్ గా ఆలోచించుకు సామాన్య. మీరు ఆలోచించిందేంటో చెప్పండి. వ్రతానికి ముఖ్యంగా కావాల్సిందేంటి? ప్రసాదం. అవును, ప్రసాదం పంచామృతం లేకపోతే ఆ వ్రతం వ్రతమే కాదు. అవి కనపడకపోతే పంతులు గారు వెళ్ళిపోతారు, వ్రతం ఆగిపోతుంది. మనకి భయం లేకుండా పోతుంది. ఓకే అత్తయ్య గారు, అర్థమైంది. ప్రసాదాలు కనబడకుండా చేస్తాను. అంతేకాదు, మళ్ళీ తయారు చేసే వీలు లేకుండా కూడా చేయాలి సామాన్య. అర్థమైంది అత్తయ్య గారు, చేస్తాను. మొత్తం మాయ చేస్తా. అత్తయ్య గారు, ఇంతకీ అవి ఎక్కడున్నాయి? పూజ గదిలో. ఇక అక్కడే కాదత్తయ్య గారు, ఎక్కడా ఉండవు. ఈ వ్రతము జరగదు. చెడిపోయినట్టే. ఇది ఫిక్స్. విశ్వాకారం గగన సదృశం మేఘపత్రం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంతం.
అమ్మా సమంత గారు, స్వామివారి పంచామృతం ప్రసాదం ఎక్కడ పెట్టారమ్మా? ఆ, లోపల పూజ గదిలో పెట్టాను పంతులు గారు. తీసుకురా అమ్మా. స్వామివారికి నివేదించి కథ ప్రారంభిస్తాను. ఇప్పుడే తెస్తాను. వెళ్ళేళ్ళు అవి అక్కడ ఉంటే కదా. ఇక్కడే పెట్టాను, కనిపించటం లేదేంటి? ప్రసాదాలేవమ్మా? కనిపించట్లేదు పంతులు గారు. కనిపించకపోవడం ఏంటమ్మా? ఏంటి శామ్? అవును బావా, మొత్తం వెతికాను, ఎక్కడా లేవు. లేకపోవడం ఏమిటి? అసలు ఎక్కడ పెట్టావు? పూజ గదిలోనే పెట్టానమ్మా, కానీ లేదు. అసలు చేసావా? ఆ, చేశాను చిన్నత్త. చేస్తే ఎక్కడికి పోతాయి? మా మీద పెట్టిన దృష్టితో చేసేసాననుకుని భ్రమపడి ఉంటావు. లేదు, నేను చేశాను. మరేవయ్యాయమ్మా? రెక్కలు చెగిరిపోయా?